బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో కార్యక్రమానికి రావాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించడానికి కలిసినట్లు చెబుతున్నప్పటికీ ఈ భేటీ వెనుక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారెడ్డి ఇంత సడన్ గా ప్రధాని మోదీని కలవడం వెనుక ఆంతర్యమేంటి? కొన్ని రోజుల నుంచి మల్లారెడ్డి కోడలు బీజేపీలో చేరికంటూ వస్తున్నటువంటి వార్తలకు ఈ సమావేశం కీలకం కానుందా? బీజేపీకి దగ్గరవుతున్న మల్లారెడ్డి తాను బీఆర్ఎస్లోనే ఉంటూ కోడల్ని బీజేపీలోకి పంపిస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. హైదరాబాద్లోని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ యూనివర్సిటీ గూగుల్తో కలిసి ఏర్పాటు చేసిన ఆసియాలోని అతిపెద్ద విద్యా సహకార ప్రాజెక్ట్, భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ప్రారంభోత్సవానికి రావాలని ప్రధానిని ఆహ్వానించారు. 1,00,000 మంది విద్యార్థులు, అధ్యాపకులతో నిర్వహించబోయే ఈ భారీ కార్యక్రమం విద్యారంగంలో ఒక విప్లవం కాబోతుందని మల్లారెడ్డి మోదీకి తెలిపారు. 79,000 మంది విద్యార్థులు, అధ్యాపకులు, ఇతరులు కలిపి మొత్తం 1,00,000 మందితో మల్లారెడ్డి క్యాంపస్లో నిర్వహించనున్న 150 ఏళ్ల వందే మాతరం ఉత్సవానికి హాజరై ఏఐ క్యాంపస్ను ప్రారంభించాలని మోదీని కోరారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి ప్రధాని మోదీకి తన సంస్థల ద్వారా అందిస్తున్న ఉచిత సేవలను వివరించారు. గత 23 ఏళ్లుగా మల్లారెడ్డి సంస్థలు ఒక భారీ విద్యా సామ్రాజ్యంగా ఎదిగాయి. గత కొన్ని రోజులుగా మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బీజేపీలో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో మల్లారెడ్డి తన కొడుకు, కోడలతో ప్రధానితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ప్రీతిరెడ్డి పలు ఇంటర్వ్యూలలో భారత్ దేశాభివృద్ధి, హిందుత్వ అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో మరో 3 ఏళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుంది. బీఆర్ఎస్ పుంజుకున్నా అధికారంలోకి రావాలంటే 3 ఏళ్లు ఆగవలసిందే. మల్లారెడ్డి వంటి వ్యాపారవేత్తకు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అండదండలు చాలా ఉపయోగపడతాయి. ప్రధానితో మల్లారెడ్డి భేటీకి ఒక కేంద్ర మంత్రి చొరవ చూపించారని సమాచారం. తమ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేరువేరు పార్టీలకు ప్రాతినిధ్యం వహించడం తెలంగాణలో చాలా కాలం నుంచి చూస్తున్నదే. మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ మొదట కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్లో కొనసాగారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్లోనే ఉండగా ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లి మరలా కాంగ్రెస్కొచ్చారు. డీకే అరుణ బీజేపీ నుంచి ఎంపీగా, ఆమె బంధువు కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కాగా ఆయన బంధువు పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా యాక్టివ్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ముందుగా తన కుమారుడు, కోడల్ని బీజేపీలోకి పంపి ప్రస్తుతానికి తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతారని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.